డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అనుకోకుండా అకస్మాత్తుగా బరువు తగ్గిపోతూ ఉంటారు. అది ఎందుకో తెలుసా? మన బాడీలో ఎప్పుడు కూడా ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి ఉంటుంది. గ్రంథి పనిచేస్తేనే అవయవాలు కరెక్ట్‌గా పనిచేస్తాయి. ఆ గ్రంథి మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మారడం కోసం ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది మనం తిన్న ఆహారం ఇన్సులిన్ సపోర్ట్ తీసుకొని మనం తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ అవుతది. కానీ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఈ ప్రక్రియ అనేది జరగకపోవటం వల్ల మనం బయట నుంచి ఇన్సులిన్ టాబ్లెట్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు తీసుకుంటూ ఉంటాం. కానీ మనం టాబ్లెట్స్ తీసుకుంటాం, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటాం. కొన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తూనే ఉంటాం. కానీ మనం తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకోకపోతే ఇప్పుడు మనం తిన్న ఆహారం అది మన బ్లడ్‌లోని షుగర్‌గా తిరుగుతూ ఉంటుంది. ఎనర్జీగా మారదు. ఆ ఎనర్జీ కోసం మన శరీరం ఏం చేసిద్ది అంటే, మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని, కండరాలని కరిగించేస్తూ ఉంటుంది. అప్పుడు మనకు తెలియకుండానే అకస్మాత్తుగా డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో షుగర్ షుగర్ ఉన్న పేషెంట్స్‌లో మనం గమనించండి. ఒక్కసారిగా బరువు తగ్గిపోతూ ఉంటాం. మరి ఇవన్నీ చేయటానికి కారణం ఏంటి? మనలో మార్పు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో మార్పులు. మరి అటువంటి మార్పుల కోసమే వెల్‌నెస్ కోచ్‌గా మీకు సపోర్ట్ చేయటానికి మీ నూర్జహాన్ మీ ముందుంది ఎప్పుడు కూడా. నా నంబర్ సేవ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఆహారంలో మార్పుల కోసం ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పి తెలుసుకోవటం కోసం నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. వీడియో లైక్